తప్పకుండా చేస్తా అని మాటిచ్చిండు, ట్రై చేస్తాడు. ఓకే, ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంతకోటి ప్రణామాలు చప్పర ద్వారా తెలియజేద్దాం. మరి నేడు వేదికపై ఆశీనులైన వారందరికీ పేరు పేరున నమస్సులు. మరియు ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మన కాంగ్రెస్ ఇన్ఛార్జి, నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారికి కూడా స్వాగత సుమాంజలు మరియు నమస్సులు. మరి ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ పేరు పేరున ఆ యొక్క నమస్సులు. నా పేరు గీతాంజలి, నేను ఆర్మూర్ వాస్తవ్యురాలిని. మరి మరి మన విశ్వగృహ అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏమేమి అందించాడు, మనము ఎలా మసులుకుంటున్నాం, మనము ఎలా యుద్ధంలో ఒక సైనికుల్లా ముందు కదులుదాం అనే భావనను ఇనుమడింప చేస్తూ ఒక చక్కని గీతాన్ని మీ ముందు ఉంచుతున్నాను. జయము జయము పత్రిజీ, జయము నీకు జగద్గురువు. జయము జయము పత్రిజీ, జయము నీకు జగద్గురువు. ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ, ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ. శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని మాకు నేర్పి, శ్వాస అంటే ప్రాణమంటే, ప్రాణమంటే శక్తి అనే ధ్యాన శక్తిని పెంచుకొనే మార్గాన్ని ఇచ్చి, ధ్యాన శక్తికిని పెంచే మార్గాన్ని మాకు చూపి మార్గదర్శివయ్యావయ్యా ఓ పత్రిజీ, మార్గదర్శివయ్యావయ్యా ఓ పత్రిజీ. జయము జయము పత్రిజీ, జయము నీకు జగద్గురువు. ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ. దేహమంటే బట్ట అని, ఆత్మ అంటే మనమేనని, ఆత్మమే దైవమని, దైవమే ఆత్మయని, మనమే దేవుళ్ళమనే సత్యాన్ని తెలిపినావు. ఎంత గొప్ప జ్ఞాన కనివయ్యా ఓ పత్రిజీ, ఎప్పుడు నిన్నే కొలుతుమో ఓ పత్రిజీ. జయము జయము పత్రిజీ, జయము నీకు జగద్గురువు. మాంసమంటే హింస అని, హింస అంటే పాపమని, పాపమంటే రోగమని, రోగమంటే నరకమని, మాంసాన్ని మానిపించి పాపాలను తగ్గించి మీ లక్ష్యాన్ని తెలిపినావయ్యా ఓ పత్రిజీ, గమ్యాన్ని చూపినావయ్యా ఓ పత్రిజీ. బ్రతుకంటే ఆట అని, బ్రతుకంటే పాట అని, బ్రతుకంటే నాట్యమని, బ్రతుకంటే నాటకమని, వైరాగ్యం వదులుకొని వైభోగములుండమని మమ్ము మాస్టార్లుగా మలిచినవయ్యా ఓ పత్రిజీ, మాస్టార్లుగా మలిపినాదవయ్యా ఓ పత్రిజీ. జయము జయము పత్రిజీ, జయము నీకు జగద్గురువు. ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ, ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ. మనిషి అంటే శక్తి అని, చైతన్యం జ్ఞానమని, మనిషి అంటే శక్తి అని, చైతన్యము జ్ఞానమని, ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యాలను తెలిపి, ఈ త్రిరత్నాలే మనిషికి మౌలిక ఆధార గుళికలని, ఆధ్యాత్మికతను తెలిపినావయ్యా ఓ పత్రిజీ. పిఎస్ఎస్ఎం ఆధినేతవు ఓ పత్రిజీ, పిఎస్ఎస్ఎం ఆధినేతవు ఓ పత్రిజీ. జయము జయము పత్రిజీ, జయము నీకు జగద్గురువు. ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ, ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ. హింస చూడ హంస పకడో నినాదంతో మేము, హింస చూడ హంస పకడో నినాదంతో మేము, ధ్యాన జగత్ శాకాహార పిరమిడ్ జగత్ కావాలని, మీ ఆశయ సాధనలో సమిధలుగా మారుతాం, పిఎస్ఎస్ఎం బాటలో యుద్ధ సైనికులుగా కదులుతాం, పిఎస్ఎస్ఎం బాటలో యుద్ధ సైనికులుగా కదులుతాం.
మేమంతా ప్రతినబూనినాం ఓ పత్రిజి నిరతము నిన్నే తలుతుము ఓ పత్రిజి నిరతము నిన్నే తలుతుము ఓ పత్రిజి నిరతము నిన్నే తలుతుము ఓ పత్రిజి జై బలాపతి మహారాజ్ కి జై సకార జగత్ కి థ్యాంక్ యూ మేడం జ్ఞాన జగత్ కి జై జగత్ కి జై ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మేడం గారికి ఫోన్ చేసి ఒక మంచి పాట రాయండి అని చెప్పగానే మరి పిలిస్తే పలికే మహాతల్లి గీతాంజలి మేడం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి మేడం సార్ 108 రోజులు 108 గ్రామాల కార్యక్రమం పెట్టిండ్రు, నాకు క్లాసులు ఇవ్వండి అని అడిగి మరి ఎన్నో క్లాసులు చెప్పారు, వారికి ధన్యవాదాలు. అదేవిధంగా సిద్ధేశ్వర కమిటీ సభ్యులందరినీ కూడా మనం ఘనంగా సన్మానించుకుందాం. మళ్ళీ ఇంకా ఈరోజు 2 గొప్ప కార్యాలు చేస్తున్నాం మనం. మరి వినయ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ రెడ్డి గారి చేతుల మీదుగా సమస్త ధ్యాన బంధువుల సమక్షంలో మరి ఇలా పత్తిసారి విగ్రహానికి పరమశివుడి విగ్రహానికి ఇక్కడ భూమి పూజ చేసి కొబ్బరికాయ కొడతాం. మీరందరూ ఇక్కడనే 5 నిమిషాల ధ్యానంలో కూర్చుంటారు. మరి వచ్చినటువంటి అతిథులను తీసుకుపోయి అక్కడ భూమి పూజ ఉంటుంది, కొబ్బరికాయ ఉంటుంది. మరి కమిటీ సభ్యుల్ని కూడా అందరినీ కూడా సన్మానించాల్సిందిగా తిరుమల గంగారాం గారిని నల్ల గంగారెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. కమిటీ సభ్యులు సుమన్ గారు, సాయిబాబా గౌడ్ గారు, రవి గారు రండి ముందు. సిద్ధేశ్వర కమిటీ సభ్యులు మరి వారు దసరా మన మహాశివరాత్రి సందర్భంగా వారు కమిటీ సభ్యులు మరి నిర్వాహక కమిటీగా వేశారు. వారందరూ కూడా సిద్ధేశ్వర పిరమిడ్కు ఎప్పుడు సహాయ సహకారాలు అందించాలని, మరి గత కమిటీ అయితే ఏ విధంగా మాకు సహాయ సహకారాలు అందించి ఇంత గొప్ప ధ్యాన మందిరానికి వారు సహకరించారు. మరి సుమన్ గారు అప్పుడున్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, వారు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందిస్తారు. అదేవిధంగా జిమ్మి రవి గారు కొత్తగా సభ్యులుగా ఎన్నికయ్యారు. మరి అదేవిధంగా చరణ్ రెడ్డి గారు, వారు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుద్దాం. అదేవిధంగా ప్రశాంత్ గౌడ్ గారు, చందు శ్రీనివాస్ గారు, మరి వారు కూడా వేదికపైకి వచ్చి సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పుట్టి మురళి గారు మరి వారు పాత్రికేయులుగా ఉన్నారు. మనం ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించినా పతాక శీర్షికన ప్రచురించి మరి యావత్ ప్రపంచానికి తెలియపరుస్తూ ఉన్నారు. వారు కూడా సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి వచ్చినటువంటి ధ్యాన బంధువులందరూ 10 నిమిషాల పాటు ప్రశాంతంగా ధ్యానం చేద్దామమ్మ, అందరూ కూర్చోండి. అక్కడ భూమి పూజ జరుగుతుంది. పరమశివుడి యొక్క విగ్రహానికి మనకు ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించిన పత్తిసారుకు 2 విగ్రహ నిర్మాణాలకు భూమి పూజ ఉంటుంది. మీరందరూ కూడా ఇక్కడ 10 నిమిషాలు ధ్యానంలో ఉండండి. మరి వినయ్ రెడ్డి గారు దామోదర మహాస్వామి గారి చేతుల మీద కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేయడం జరుగుతుంది. పుట్టి మురళి గారు, ప్రముఖ పాత్రికేయులు పుట్టి మురళి గారు కూడా, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు సాయిబాబా గౌడ్ గారు, అన్నదా పుట్టి మురళి గారు ప్రముఖ పాత్రికేయులు. మరి ఒకసారి పుట్టి మురళి గారికి ధన్యవాదాలు తెలియపరుద్దాం. అదేవిధంగా మిత్రులు భూపేందర్ గారు కూడా మరి ఎప్పుడు వినయ్ రెడ్డి గారు వచ్చిన సమాచారాన్ని అందిస్తూ మాకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటారు. భూపాల కళ్యాణ్ వారి శ్రీమతి గారు కూడా మంచి పిరమిడ్ మాస్టరే, వారి ధ్యాని. మరి భూపేందర్ గారు మరి సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి వినయ్ రెడ్డి గారు అన్నగారు ఒక మంచి విషయం చెప్పారు. మెట్పల్లి రమాదేవి గారు వచ్చారు, అక్కడ నరసింహరావు గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు, వారిని అక్కడ కలవమని చెప్పారు. నరసింహరావు గారికి ఫోన్ చేసి చెప్తారు అన్నగారు, వారి సహకారం కూడా ఆ పిరమిడ్ సొసైటీకి ఉంటుంది. మీరందరూ కూడా కళ్ళద్దాలు తీసేయండి, చేతి వేళ్ళలో వేలు కలపండి, 2 కళ్ళను మూసుకోండి. మరి ఒక గొప్ప కార్యంకు, ఒక శుభకార్యంకు, చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. కాబట్టి అందరూ 10 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోండి.